ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో భూభారతి చట్టంతోనే రైతుల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమై దయానంద్, ఖమ్మం కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. సత్తుపల్లి పట్టణం రాణి సెలబ్రేషన్స్ ఫంక్షన్ హాల్లో 2025 భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రైతుల సంక్షేమాభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టం తీసుకొచ్చిందని, భూ వివాదాల సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం ఎంతగానో దోహదపడుతోందని, నూతన చట్టం భూభారతి గురించి క్లుప్తంగా రైతులకు వివరించారు. ప్రజలకు ఎలాంటి భూ వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికే పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం పలు కొత్త అంశాలను పొందుపరుస్తూ నూతన ఆర్ఓఆర్ చట్టం తెచ్చిందన్నారు. ధరణి స్థానంలో కొత్తగా భూభారతి చట్టం అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూభారతి 2025 చట్టంలో చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్, విజయ్ కుమార్, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనందబాబు, కలూరు ఆర్డీఓ సత్తుపల్లి, ఎంపీటీఓ సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ అధ్యక్షులు గాది చెన్నకేశ్వరరావు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివవేణు, పట్టణం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మేధోమథనం చేసి అందరి సలహాలు సూచనలు మేధావులు, రైతులు, లాయర్లు, జడ్జీలు అందరితో సలహాలు సంప్రదింపులు చేసి అధికారులతో కూర్చొని దీనికి కొత్త చట్టం తీసుకొచ్చారు. ధరణిలో ఏవైతే తప్పులు ఉన్నాయో అవి రిపీట్ అవ్వకుండా, ఎవరైతే అన్యాయం అయిపోయారో, ఎవరైతే మోసపోయారో వాళ్ళందరికీ సత్వరం న్యాయం జరిగేలాగా, సులభంగా న్యాయం జరిగేలాగా మరి కొత్త భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. ఇది మనందరికీ ఎంతో సత్వర న్యాయం అందిస్తుంది. అందులో కూడా ఈ భూభారతి చట్టంలో మహిళలకి, పేదవాళ్ళకి, వికలాంగులకి అందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం కూడా అవుతుంది. ఏదైనా అవసరం ఉన్నా కూడా ఇందులో భాగంగా మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. రోజు కూడా మనం ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం ఉండదు. మనకి ఏదైనా అభ్యంతరాలున్నా, మనకు న్యాయం జరగాలనుకున్నా మనం స్లాట్ బుక్ చేసుకుని మనకు అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి వాళ్ళు సర్వే చేసి ఒక మ్యాప్, ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇంతకుముందు మ్యాప్ ఉండేది కాదు. ఇప్పుడు సర్వే చేసి ఒక మ్యాప్ మనకి ఇస్తారు. ఆ మ్యాప్ ప్రకారం పైగా విచారణ చేస్తారు చుట్టుపక్కల అందరినీ కూడా. ఏదో అంటే మనకి చెప్పింది వెంటనే నమ్మి వెంటనే గతంలో చేశారు, అట్లా కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరినీ విచారణ చేసి ఇన్ని మార్గాలు ఉన్నాయి మీరు తప్పులు సరిదిద్దడానికి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వారి ఆధ్వర్యంలో మన రెవెన్యూ మంత్రివర్యుడు శ్రీనివాసరెడ్డి గారి దగ్గర 1.5 years దీనిపైన కూర్చొని పూర్తి స్థాయిగా సరిదిద్ది కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. ఆర్డీఓ గారు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. మీ దగ్గర జరిగిన తప్పులన్నీ సరిదిద్దటానికే వారికి తెచ్చిన చట్టం అన్నమాట. మేము ఒకటే మనవి చేస్తున్నాం మీకు, ఈ సదస్సులో మీరు ఈ భూభారతి చట్టం గురించి ప్రశ్నలు అడగండి. తర్వాత ఆర్డీఓ గారిని ప్రశ్నలు అడగండి ఈ చట్టం గురించి. దాని తర్వాత మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఈ చట్టం ఈ రెవెన్యూ సదస్సు అయిపోయినాక చాలామంది మీరు ఎందుకంటే వేరే వేరే సదస్సులో పోవచ్చారు, మీ సొంత ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తారు, అది కూడా డిస్కస్ చేయండి. కానీ మొదలు ఈ భూభారతి చట్టం పైన మీకు డౌట్లు ఉంటాయి. అంటే ఎంత విషయాన్ని చెప్పినా మీకు డౌట్లు ఉంటాయి. దాన్ని మీరు ఈ సదస్సులో క్లియర్ చేసుకోండి. మైకు మీకు పంపుతారన్నమాట. మీకున్న డౌట్లన్నీ క్లియర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.